దుర్యోధన, ఆ శూరుని నారిమోత శ్రవణయుగళి భేదిస్తున్నది. శంఖధ్వని బ్రహ్మాండ భాండమే పగల్చి సమస్త ప్రాణికోటికి మూర్ఛావేశం కలిగిస్తున్నది. ఇక రథపతాక కాంతి గగనభాగమే ఆక్రమించి ప్రజ్వలిస్తున్నది. కిరీటి ప్రభ కనుగవలో మిరుమిట్లు ఉద్భవింపజేసి విపరీత విభ్రాంతి కలిగిస్తున్నది. గాంధీవంతో, దేవదత్తంతో, కపిధ్వజంతో, శచీశ్వరుడు అనుగ్రహించిన సముజ్వల కిరీటంతో, అపూర్వ సమరోత్సాహంతో శాస్త్రవ కాలాంతకుడు అర్జునుడే మనపై విజృంభిస్తున్నాడు, సందేహం లేదు. కనుక శీఘ్రమే మేటి పోటరులను అనేకులను ఆహవ భూమికి ఉరికించవలసినది. ఆచార్యుడు అటుపిమ్మట కృపుడు, అశ్వత్థామ మొదలుగా గల యోధ ప్రముఖుల వైపు చూసి క్షీణస్వరంతో హితవు ఉపదేశించాడు. శూరాగ్రేసరులారా, సేనలలో దుశ్శకునాలెన్నెన్నో గోచరిస్తున్నవి. ఇందువల్ల మనకు ఈ సమయంలో విజయము చేకూరదేమో అనే సందేహం కలుగుతున్నది. ఈ విపత్సమయంలో నాకు ఒక ఉపాయం స్ఫురిస్తున్నది. సముచితమని తోచిన ఎడల మీరందరూ దీనికి ఆమోదించి తోడ్పడవలసిందని వేడుకుంటున్నాను. సేన యొక్క అగ్రభాగంలో దుర్యోధన మహీపతితో పాటు ఆవుల సమూహాలనుంచిన ఎడల సమర సంక్షోభంలో ప్రమాదం తటస్థించవచ్చును. కనుక గోగణాలన్నీ రారాజుతో పాటు సత్వరమే వెనుకకు మరలించి వేర్వేరు వ్యూహాలు ఏర్పరచవలసినది. అప్పుడు అర్జునుడు మన మీదకు ఉరికిన అవలీలగా ఎదిరించి అజేయ పరాక్రమంతో పోరాడవచ్చును. ప్రస్తుతం మనకిదే శ్రేయస్కరమైన పద్ధతి. ధృతరాష్ట్రుని జ్యేష్ఠ కుమారుడైనటువంటి దుర్యోధనుడు అది విని భీష్ముడు, కృపుడు, కర్ణుడు, వికర్ణుడు మొదలుగా గల ప్రముఖుల వైపు చూసి స్వాభిప్రాయం వ్యక్తీకరించాడు. నేను ఈ వ్యవహార విషయం పూర్వమే తెలిపియున్నాను. ద్యూత క్రీడలో పరాజితులైన పాండుకుమారులు 12 ఏండ్ల పాటు అరణ్యవాసము, అటు పిమ్మట 1 ఏడాది వరకు అజ్ఞాత వ్రతము నిర్వర్తించవలసి ఉన్నది కదా. వారందరూ దీనికి సమ్మతించి అరణ్యవాసానికి ప్రయాణమైనారు కదా. శేషించిన అజ్ఞాత నియమం ముగియక మునిపే పార్థుడు ఒకవేళ బయటపడిన ఎడల తిరిగి వారందరూ ద్రౌపదీ సహితులై 12 సంవత్సరాల పర్యంతము ఘోర అరణ్యంలో నివసించవలసి ఉన్నది. అయితే ఈ విషయమై మనమే పొరబడుతున్నామో లేక మదోద్ధతులై లోభావిష్టులై వారే తామన్నమాట ఉల్లంఘిస్తున్నారు? ధర్మాధర్మవేత్త పితామహుడు ఒక్కడే నిర్ణయించగలడు. ఉత్తరుని ముందుంచుకొని మదించి మైమరచి గాంధీవి మన మీదకి ఉరుకుతున్నాడు కనుక మన సంకల్పమిక సఫలమైనట్లే. దక్షిణ దిశలో గోగ్రహణానికి ఉపక్రమించవలసినదని త్రికర్తాధిపతికి ఆదేశించాము. మనం ఉత్తర దిశలో గల విరాటుని ధేను సంపత్తి స్వాధీనం చేసుకున్నాము. ఇటువంటి విషమఘట్టంలో మత్స్యనగరంలో ప్రచ్ఛన్న రూపాలతో పాండవేయులు ఉన్న ఎడల తప్పక అడ్డుకొని బయటపడగలరని భావించాము. అదే సంభవించింది. ఈ ప్రకారంగా మన సంకల్పం ఫలించిన తరుణంలో ఇక వృధా కాలహరణం వల్ల ప్రయోజనమేమున్నది? ఆ విధంగా ప్రసంగించిన పిమ్మట దుర్యోధనుడు తిరిగి మహోత్సాహ ఆవేశంతో గర్జించాడు. అర్జునుడే కాదు, ఆ అమరేశ్వరులెత్తి వచ్చినా మనము ఏమాత్రమూ సంకోచించనక్కరలేదు. చిరకాల వైరి విరాటుని గోధనం స్వాయత్తం చేసుకున్నాము కదా. ఇక ఒండరులను అతిక్రమించిపోయి అచంచల ధీరతతో మన భుజపరాక్రమమెట్టిదో పగవారికి ఎరిగించవలసి ఉన్నది. అంతేగాని ఒకరి ముఖాలు వైపు మరి ఒకరు చూచుకొని అధైర్యపడనేలా లేనిపోని అనుమానాలన్నీ విసర్జించి రథాలతో ఆయుధాలతో సన్నద్ధులై మున్ముందుకురికి విజృంభించండి. దుర్యోధనుడు ఆ తరువాత తన సేన వైపు చూసి పెళ్ళుబికిన వీరావేశంతో ప్రసంగించాడు. మలయమారుతం మనకభిముఖమై వీచి పరమాహ్లాదం కలిగిస్తున్నది. గుర్రాల సకిలింతలు జయజయధ్వానాల వలె వినవస్తున్నవి. ఈ శుభశకునాల వల్ల విజయం తప్పక మనకే చేకూరగలదని భావిస్తున్నాను. అర్జునుడొక్కడే మన అపార సేనావాహిని ఎదిరించగలడా? నా సమక్షంలోనే ద్రోణాచార్యుడు ఆ విజయుని వైపు నిర్దేశించి వేనోళ్ల పొగిడి మనసూరులను ఈసడిస్తున్నాడు. ఎవరైనా తన ప్రసంగం విన్న ఎడల విరగబడి నవ్విపోగలరని ఆ అస్త్రవేత్తకు ఒకంచుకైనా సంకోచం కలుగలేదు. రోషంతో కానీ రాజ్యాభిలాషతో కానీ అర్జునుడు అహంకరించి మన మీద కురుకుతున్నాడు. ఇంత మాత్రానికే వందిమాగధుల వలె ప్రత్యర్థిని అదే పనిగా పొగడవచ్చునా? గురువర్యులు దూరంగా నిలిచి కర్తవ్యాలు ఉపదేశించగలరు. అంతేగాని సమరం మాటే వారి దగ్గర తలపెట్టరాదు. మహాప్రతిభావంతులు వారు.
మహారాజభవనాలలో విశ్రమించిన వేళలో, మృష్టాన్న భోజన సమయాలలో, నీతిశాస్త్ర గోష్ఠిలో సరస సల్లాపాలతో కాలక్షేపం చేయగల చతురులు ఆ మహనీయులు. పోరాటానికి వారికి సగమెరుక. అటువంటి వారిని ఎన్నడూ మన సేనకు అగ్రభాగంలో నిలువనీయరాదు. వెనుక నిలిపిన ఎడల సదా మన శ్రేయస్సే వారు అభిలషించగలరు. ఇప్పుడు ఇంతకన్నా అభిలషించదగినది ఏమున్నది? దుర్యోధనుడి ఈ అధిక్షేపణ ధోరణి ఆకర్ణించినంతలోనే అశ్వత్థామ భగ్గుమని మండిపడి పరుషోక్తులతో దుర్యోధన నరపతిని తాను కూడా అధిక్షేపించినాడు. ధన్యుణ్ణి. నమస్కారము. మీ ఊటుకూరు జానకి రామారావు.